దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో ఎన్నో సంవత్సరాలుగా నివృత్యమైన ఖాతాల్లో పెరిగిపోయిన డిపాజిట్లను తిరిగి లబ్ధిదారులకు చేర్చేందుకు ఆర్బీఐ చేపట్టిన యూడీజీఏఎం ఉద్గమ్ పోర్టల్ వినియోగంపై ప్రజల అవగాహన పెంచేందుకు కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం గోడ ప్రతులను ఆవిష్కరించారు. గత 10 ఏళ్లుగా లావాదేవీలు జరగని ఖాతాలను క్లెయిమ్ చేయని నిధులు, క్లెయిమ్ కాని మొత్తాలు పరిగణించి వాటిపై సంబంధించిన వివరాలు ప్రజలకు, సంస్థలకి చేరవేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు కీర్తి చేకూరి తెలిపారు. దేశవ్యాప్తంగా పబ్లిక్ బ్యాంకుల్లో 58,400 కోట్ల, ప్రైవేట్ బ్యాంకుల్లో 8,600 కోట్లు విలువైన మొత్తం అన్క్లెయిమ్డ్ ఫండ్స్ రూపంలో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు లాంచ్ చేయడం జరిగిందండి. ఇది యువర్ రైట్. ఆపరేట్ చేయకపోతే మనమైనా, మన పేరెంట్స్ అయినా, మన ఇన్స్టిట్యూషన్ అయినా ఎవరైనా సరే ఆపరేట్ చేయకపోతే ఆ అమౌంట్ డెఫ్ అకౌంట్ అంటే డిపాజిటరీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ అని చెప్పని ఒక అకౌంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేయడం జరిగింది 2014. ఆ అకౌంట్ లోకి ఆటోమేటిక్ గా మీ యొక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఆ అమౌంట్ ని క్లెయిమ్ చేయడం కోసం నిరంతరంగా బ్యాంక్స్ నుంచి చేసుకోవచ్చు. బట్ కానీ అది ఈ రోజుని దేశవ్యాప్తంగా 67,000 కోట్ల రూపాయలకు చేరుకుంటాయి అమౌంట్. అంటే దాదాపు 1,50,000 అకౌంట్స్ లోని 67,000 కోట్ల రూపాయలు దేశంలో ఉండిపోయింది. అలా ఎవరు క్లెయిమ్ చేయకుండా. మన డిస్ట్రిక్ట్ వచ్చేసరికి 97 కోట్లు క్లెయిమ్ చేయకుండా ఉండిపోయి, ఇండివిజువల్ అకౌంట్స్ దాదాపుగా 5,10,000 అకౌంట్లు, అలాగే ఇండస్ట్రీస్ కి సంబంధించి 20,000 అకౌంట్లు, గవర్నమెంట్ సెక్టర్ కి సంబంధించి దాదాపుగా ఒక 3,000 అకౌంట్లలో 4 కోట్ల రూపాయలు అలాగే నిరంతరంగా ఉండిపోయింది. సో దానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ ని అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 లోపల ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ నుంచి మీకు మెసేజెస్ వస్తాయి. ఆ మెసేజ్ అనుగుణంగా మీరు ఎవరైనా సరే మీ అకౌంట్స్ మీరేనే కాకుండా మీ పేరెంట్స్ కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ ఇన్స్టిట్యూషన్ కానీ ఎవరైనా కూడా అది క్లెయిమ్ చేయకుండా ఉంటే కనుక మీరు బ్యాంక్ కి అప్రోచ్ అయ్యి మీ కేవైసీ అంటే మీ పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే పాస్పోర్ట్ కానీ ఏదైనా సరే ఇచ్చి తిరిగి మీరు ఏదైతే బ్యాంకుల్లోని అమౌంట్ రిజర్వ్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అవకాశం ఇచ్చింది.